అందరికీ నమస్కారం. ఏపీడిఎస్సి సైన్స్ సజీవ ప్రపంచం. సజీవులు, నిర్జీవులు. జీవులు రెండు రకాలు, అవి సజీవులు, నిర్జీవులు. జీవం, ప్రాణం ఉన్న వాటిని సజీవులు అంటారు. ఉదాహరణకు మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు. జీవం ఉన్న వాటిని సజీవులు అంటారు. మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు. జీవం లేని వాటిని నిర్జీవులు అంటారు. రాయి, కుర్చీ. జీవం లేని వాటిని నిర్జీవులు అంటారు. రాయి, కుర్చీ. సజీవులు లక్షణాలు. సజీవులు లక్షణాలు: పెరుగుదల, చలనం, ఆహారాన్ని స్వీకరించటం, శ్వాసక్రియ, విసర్జన, ప్రేరణ, ప్రతిస్పందన, క్షోభ్యత, ప్రత్యుత్పత్తి. సజీవుల లక్షణాలు: పెరుగుదల, చలనం, ఆహారాన్ని స్వీకరించటం, శ్వాసక్రియ, విసర్జన, ప్రేరణ, ప్రతిస్పందన, క్షోభ్యత, ప్రత్యుత్పత్తి. జీవుల పరిమాణంలో ఏర్పడే శాశ్వత మార్పును పెరుగుదల అంటారు. జీవుల పరిమాణంలో ఏర్పడే శాశ్వత మార్పును పెరుగుదల అంటారు. జంతువుల్లో పెరుగుదల కొంతకాలానికి ఆగిపోతుంది. జంతువులలో పెరుగుదల కొంతకాలానికి ఆగిపోతుంది. మొక్కలలో పెరుగుదల జీవితకాలమంతా కొనసాగుతుంది. మొక్కలలో పెరుగుదల జీవితకాలమంతా కొనసాగుతుంది. జీవులు ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి కదిలి వెళ్ళడాన్ని చలనం అంటారు. జీవులు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి కదిలి వెళ్ళడాన్ని చలనం అంటారు. ప్లీజ్ లైక్ చేయండి. జంతువులు మాత్రమే చలనాన్ని ప్రదర్శిస్తాయి. జంతువులు మాత్రమే చలనాన్ని ప్రదర్శిస్తాయి. మొక్కలలో చలనం ఉండదు. మొక్కలలో చలనం ఉండదు. జంతువులు ఆహారం, రక్షణ, నివాసం, సహచరులు, ప్రత్యుత్పత్తి లాంటి చర్యల కోసం చలనాన్ని ప్రదర్శిస్తాయి. జంతువులు ఆహారం, రక్షణ, నివాసం, సహచరులు, ప్రత్యుత్పత్తి లాంటి చర్యల కోసం చలనాన్ని ప్రదర్శిస్తాయి. ఆకుపచ్చని మొక్కలు ఆహారాన్ని స్వయంగా కిరణజన్య సంయోగక్రియ ద్వారా తయారు చేసుకుంటాయి. ఆకుపచ్చని మొక్కలు ఆహారాన్ని స్వయంగా కిరణజన్య సంయోగక్రియ ద్వారా తయారు చేసుకుంటాయి. కాబట్టి వీటిని స్వయం పోషకాలు అంటారు. స్వయం పోషకాలకి ఉదాహరణ మొక్కలు. జంతువులు ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకోలేవు. మొక్కలు ఇతర జంతువులపై ఆధారపడతాయి. కాబట్టి వీటిని పరపోషకాలు అంటారు. పరపోషకాలకి ఉదాహరణ జంతువులు. జీవి తీసుకున్న ఆహారం జీర్ణమై జీవకణాల్లో ఆక్సిజన్తో చర్య నుండి క్రమేణా శక్తి విడుదల అవుతుంది. ఈ ప్రక్రియను శ్వాసక్రియ అంటారు. జీవి తీసుకున్న ఆహారం జీర్ణమై జీవకణాల్లో ఆక్సిజన్తో చర్య నుండి క్రమేణా శక్తి విడుదలవుతుంది. ఈ ప్రక్రియను శ్వాసక్రియ అంటారు. జీవుల శ్వాసక్రియలో గాలిలోని ఆక్సిజన్ను శ్వాస అవయవాల ద్వారా గ్రహించి కార్బన్ డయాక్సైడ్ను తిరిగి అవే అవయవాల ద్వారా బయటకు పంపుతాయి. జీవులు శ్వాసక్రియలో గాలిలోని ఆక్సిజన్ను శ్వాస అవయవాల ద్వారా గ్రహించి కార్బన్ డయాక్సైడ్ను తిరిగి అవే అవయవాల ద్వారా బయటకు పంపుతాయి. జీవక్రియల వల్ల ఏర్పడిన వ్యర్థ పదార్థాలను దేహం నుండి వెలుపలకి పంపించే ప్రక్రియను విసర్జన అంటారు. జీవక్రియల వల్ల ఏర్పడిన వ్యర్థ పదార్థాలను దేహం నుండి వెలుపలకి పంపించే ప్రక్రియను విసర్జన అంటారు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మీరు చూస్తారు. చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ మీ. మొక్కలు జీవక్రియల ఫలితంగా ఏర్పడే వ్యర్థాలను తిరిగి తమ రక్షణ కోసం వినియోగించుకుంటాయి. మొక్కలు జీవక్రియల ఫలితంగా ఏర్పడే వ్యర్థాలను తిరిగి తమ రక్షణ కోసం వినియోగించుకుంటాయి. జీవులు బాహ్య ప్రేరణ చూపే చర్యలను ప్రతిస్పందనలు లేదా ప్రతీకార చర్య అంటారు. జీవులు బాహ్య ప్రేరణలు చూపే చర్యలను ప్రతిస్పందనలు లేదా ప్రతీకార చర్య అంటారు. అధిక వెలుతురు కంటిపై పడితే కళ్ళు చిట్లించడం, వేడి పాత్రను తాకితే వెంటనే చేతిని వెనక్కి తీసుకోవడం, అత్తిపత్తి మొక్కను ముట్టుకుంటే దాని పత్రాలు ముడుచుకోవటం లాంటి ప్రతిస్పందనలకు ఉదాహరణ అధిక వెలుతురు కంటిపై పడితే కళ్ళు చిట్లించడం, వేడి పాత్రను తాకితే వెంటనే చేతిని వెనక్కి తీసుకోవడం, అత్తిపత్తి మొక్కను ముట్టుకుంటే దాని పత్రాలు ముడుచుకోవడం లాంటి ప్రతిస్పందనలకు ఉదాహరణ. నెక్స్ట్, జీవులు తమను పోలిన జీవులను ఉత్పత్తి చేసే ప్రక్రియను ప్రత్యుత్పత్తి అంటారు. ప్రత్యుత్పత్తి అంటే
జీవులు తమను పోలిన జీవులను ఉత్పత్తి చేయడం. ఉదాహరణ, చేప తనను పోలిన జీవిని ప్రత్యుత్పత్తి ద్వారా ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్, పెరుగుదల, చలనం, ఆహారం తీసుకోవడం, శ్వాసక్రియ, విసర్జన, ప్రేరణ, ప్రతిస్పందన, ప్రత్యుత్పత్తి లాంటి క్రియలను నిర్జీవులు నిర్వర్తించలేవు. పెరుగుదల, చలనం, ఆహారం తీసుకోవడం, శ్వాసక్రియ, విసర్జన, ప్రేరణ, ప్రతిస్పందన, ప్రత్యుత్పత్తి లాంటి క్రియలను నిర్జీవులు నిర్వర్తించలేవు. విత్తనాలు కూడా సజీవమైనవే, కానీ సజీవుల లక్షణాలన్నీ వాటిలో కనబడవు. విత్తనాలు కూడా సజీవమైనవే, కానీ సజీవుల లక్షణాలు వాటిలో కనబడవు. కొన్ని మొక్కలు తమ ఆహారం కోసం ఇతర మొక్కలపై ఆధారపడతాయి. ఇలాంటి మొక్కలను పరాన్నజీవి మొక్కలు అంటారు. ఉదాహరణకు కస్కుట, బంగారు తీగ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ బిట్. కొన్ని మొక్కలలో ఆకుల్లోని పత్రాలు వాయు వినిమయానికి సహాయపడతాయి. ఇది ఇంపార్టెంట్. మొక్కలలో ఆకులలోని పత్రాలు వాయు వినిమయానికి సహాయపడతాయి. పత్రరంధ్రాలు అనేవి వాయు వినిమయానికి సహాయపడతాయి. జంతువుల రకరకాల వ్యర్థాలను విసర్జిస్తాయి. పేడ, మూత్రం, చెమట. జంతువులు రకరకాల వ్యర్థాలను విసర్జిస్తాయి. పేడ, మూత్రం, చెమట. చనిపోయిన మొక్క కానీ, జంతువు కానీ, మరే ఇతర సజీవి కానీ కుళ్ళిపోయిన నిర్జీవాంశంగా మారతాయి. ఇక్కడ నిర్జీవాంశాలంటే చనిపోయిన మొక్కలు, జంతువులు, అలాగే మరే ఇతర సజీవి కానీ కుళ్ళిపోయిన నిర్జీవాంశాలుగా మారతాయి. సూక్ష్మదర్శిని సహాయంతో మాత్రమే చూడగలిగే జీవులు సూక్ష్మజీవులు. సూక్ష్మజీవులు అంటారు. సూక్ష్మజీవులు నేల, నీరు, గాలిలో ఉంటాయి. సూక్ష్మజీవులు నేల, గాలి, నీరులో ఉంటాయి. చనిపోయిన జీవిని సజీవులకు మరియు నిర్జీవులకు మధ్యస్థ దశగా భావించవచ్చు. నెక్స్ట్ బహుళైచ్ఛిక ప్రశ్నలు. ఫస్ట్, చలనం అనే లక్షణాన్ని ప్రదర్శించేవి కొన్ని సజీవులు. క్రింది వాటిలో అసత్య వాక్యం. నిర్జీవులు కొద్దిగా మాత్రమే పెరుగుతాయి. అసత్యవాక్యం. నిర్జీవులు కొద్దిగా మాత్రమే పెరుగుతాయి అనేది అసత్యవాక్యం. సత్యవాక్యం. మొక్కలు జీవితాంతం పెరుగుతాయి. జంతువులు కొంతకాలం మాత్రమే పెరుగుతాయి. మానవులు కొంతకాలం మాత్రమే పెరుగుతారు. నెక్స్ట్, విత్తనం ఒక సజీవి. ప్లీజ్ లైక్ మీ. ఇంకా ఎవరైనా మన వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ మీ. సరైన జతను గుర్తించండి. సరైన జత. పత్రరంధ్రం, మొక్కకి ముక్కు అని దేనిని అంటారు? పత్రరంధ్రాలను అంటారు. నెక్స్ట్, మానవునిలో జీవితాంతం పెరిగేవి చేతి, కాలి, గోర్లు, కేశాలు. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. మొక్కలు శీతాకాలంలో ఆకులు రాల్చడం, ఉష్ణోగ్రతకు ప్రతిస్పందించటం. అత్తిపత్తిని పట్టుకోగానే ముడుచుకోవడం, స్పర్శకు ప్రతిస్పందించటం. పొద్దుతిరుగుడు పువ్వు సూర్యునికి ఎదురుగా ఉండటం అనేది కాంతికి ప్రతిస్పందించటం. మొక్కల పెరుగుదలను కొలిచే పరికరం క్రెస్మోగ్రాఫ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, క్రింది వాక్యాలను పరిశీలించండి. సజీవులైనప్పటికీ కదలలేని జీవులు మొక్కలు. సజీవులైనప్పటికీ కదలిక లేని జంతువులు స్పంజికలు. ఫస్ట్ రైట్. సజీవులైనప్పటికీ కదలలేని జీవులు మొక్కలు. నెక్స్ట్, జీవులలో శక్తి విడుదలకు అవసరమయ్యే జీవక్రియ శ్వాసక్రియ. జీవులలో శక్తి విడుదలకు అవసరమయ్యే జీవక్రియ శ్వాసక్రియ. పెరుగుదల వల్ల సంభవించే మార్పులు. బరువు పెరుగుతుంది, ఎత్తు పెరుగుతుంది, పరిమాణం పెరుగుతుంది. పెరుగుదల వల్ల సంభవించే మార్పులు. బరువు పెరుగుతుంది, పరిమాణం పెరుగుతుంది, ఎత్తు పెరుగుతుంది.
మానవుని విసర్జక పదార్థాలు కానిది రెసిన్ అనేది కాదు. మూత్రం, చెమట, మలం అనేవి మానవుని విసర్జక పదార్థాలు. మానవుడి విసర్జక పదార్థాలు మూత్రం, చెమట, మలం. నెక్స్ట్, ఉద్దీపన ప్రతిస్పందనలకు ఉదాహరణ. ఉద్దీపన ప్రతిస్పందనలకు ఉదాహరణ మొక్కల కాండాలు వెలుతురు వైపుకు వంగడం, తామర పువ్వులు పగలు వికసించడం, కలువ పూలు రాత్రి వికసించటం. తామర పూలు అనేవి పగలు వికసిస్తాయి, కలువ పూలు రాత్రి వికసించటం. నెక్స్ట్, సజీవ మొక్క లక్షణం కానిది ద్రవ్యరాశిని కలిగి ఉండకపోవడం. ద్రవ్యరాశిని కలిగి ఉండకపోవడం అనేది సజీవ మొక్క లక్షణం కాదు. ఇక్కడ సజీవ మొక్క లక్షణం శ్వాసించడం, విసర్జించడం, ప్రత్యుత్పత్తి. శ్వాసించడం, విసర్జించడం, ప్రత్యుత్పత్తి. క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. 3 సరైనవే. సజీవులు ప్రాణం పోగొట్టుకున్నప్పుడు నిర్జీవులుగా మారతాయి. సజీవులు ప్రాణం పోగొట్టుకున్నప్పుడే నిర్జీవులుగా మారతాయి. చనిపోవడం అనేది సజీవులకు నిర్జీవులకు మధ్యస్థ దశ. చనిపోవడం అనేది సజీవులకు నిర్జీవులకు మధ్యస్థ దశ. చనిపోయిన జీవులు కుళ్ళిపోయి నిర్జీవులుగా మారతాయి. చనిపోయిన జీవులు కుళ్ళిపోయి నిర్జీవులుగా మారతాయి. నెక్స్ట్, మొక్కలు ఆహారాన్ని ఇంపార్టెంట్ మొక్కల ఆహార పదార్థాల తయారీ కర్మాగారాలు పత్రాలు. మొక్కల ఆహార పదార్థాల తయారీ కర్మాగారాలు పత్రాలు. నెక్స్ట్, మొక్కలో ఏర్పడే వ్యర్థ పదార్థాలు. మొక్కలో ఏర్పడే వ్యర్థ పదార్థాలు కరగని స్ఫటికాల రూపంలో ఉంటుంది. కరగని స్ఫటికాల రూపంలో ఉంటుంది. కణాలలో నిల్వ ఉండిపోతాయి. కణాలలో నిల్వ ఉండిపోతాయి. మొక్కలు ఆహారం తయారు చేసే ప్రక్రియ కిరణజన్య సంయోగక్రియ. మొక్కకు ముక్కు లాంటి భాగాలు. మొక్కకు ముక్కు లాంటి భాగాలు పత్రరంధ్రాలు. నెక్స్ట్, సజీవులు నిర్జీవుల మధ్య వారధులు వైరస్లు. సజీవులు నిర్జీవులకు మధ్య వారధులు వైరస్లు. ప్లీజ్ లైక్ మీ. ఇంకా ఎవరైనా మన వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ మీ. సజీవులలో ఉండి మొక్కలలో లేని లక్షణం చలనం. సజీవులలో ఉండి మొక్కలలో లేని లక్షణం చలనం. స్పర్శకు ప్రతిస్పందించే మొక్క అత్తిపత్తి. స్పర్శకు ప్రతిస్పందించే మొక్క అత్తిపత్తి. వ్యర్థ పదార్థాలను తొలగించే విధానం విసర్జన. వ్యర్థ పదార్థాలను తొలగించే విధానం విసర్జన. కిరణజన్య సంయోగక్రియకు అవసరమయ్యేది నీరు, కార్బన్ డయాక్సైడ్, సూర్యరశ్మి. నీరు, కార్బన్ డయాక్సైడ్, సూర్యరశ్మి. చెమట అనేది ఒక వ్యర్థ పదార్థం. మొక్కలలో లేని సజీవ లక్షణం చలనం. మొక్కలలో లేని సజీవ లక్షణం చలనం. క్రింది వాక్యాలను పరిశీలించండి. సజీవులన్నిటికీ ఉద్దీపనలకు ప్రతిస్పందించే లక్షణం ఉంటుంది. మొక్కల్లో ప్రతిస్పందనలను గుర్తించలేము అని బి తప్పు, ఏ రైట్. సజీవులన్నిటికీ ఉద్దీపనలకు ప్రతిస్పందించే లక్షణం ఉంటుంది. నెక్స్ట్, క్రింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి. ప్రకాశవంతమైన వెలుతురు కన్ను ఆర్పడం రైట్. మంచి రుచికరమైన ఆహారం చూసినప్పుడు నోరు ఊరటం రైట్. మంటను ముట్టుకున్నప్పుడు ప్రతిస్పందన లేదా? తప్పు. మంటను ముట్టినప్పుడు ప్రతిస్పందన ఉంటుంది. క్రింది వాటిలో తప్పుగా జతపరిచినది. కొంతకాలం పెరుగుతుంది పిల్లి రైట్. జీవితాంతం పెరుగుతుంది చెట్టు రైట్. అసలే పెరగదు బ్యాక్టీరియా అనేది తప్పు. నెక్స్ట్, సజీవి అయినప్పటికీ సజీవులలో ఉండే సామాన్య లక్షణాలు వీటిలో కనబడవు, మొక్కలలో కనబడవు. సజీవ అయినప్పటికీ సజీవ లక్షణాలు, సామాన్య లక్షణాలు వీటిలో కనబడవు, మొక్కల్లో కనిపించవు. సజీవి అయినప్పటికీ సజీవులలో ఉండే సామాన్య లక్షణాలు వీటిలో కనబడవు అంటే విత్తనం. కోడిలో కనిపిస్తుంది, చేప కనిపిస్తుంది, మొక్కల్లో కనిపిస్తుంది. నెక్స్ట్, పెరుగుదలకు సంబంధించి మానవుని విషయంలో సరైనది కొన్ని అవయవాలు జీవితాంతం పెరుగుతాయి. నెక్స్ట్, మొక్కలు ఆహారం తయారీలో ఇమిడి ఉన్న ప్రక్రియ కిరణజన్య సంయోగక్రియ. మొక్కల ఆహారం తయారీలో ఇమిడి ఉన్న ప్రక్రియ కిరణజన్య సంయోగక్రియ. ఒక జీవిపై పర్యావరణం చేసే ప్రక్రియను ఉద్దీపన అంటారు. చేప, కుక్క మరియు పక్షి అనేక విధాలుగా ఒకేలా ఉంటాయి, అవన్నీ జీవులు. చేప, కుక్క మరియు పక్షి అనేక విధాలుగా ఉంటాయి, అవన్నీ కూడా జీవులు. ఈ ఇవ్వబడిన పటం నుంచి మీరు గమనించిన విషయం, జీవులు పెరుగుతాయి.
ఏది జీవం లేని వస్తువు యొక్క లక్షణం? నిర్జీవ వస్తువులు పెరగవు. జీవం లేని వస్తువు యొక్క లక్షణం నిర్జీవ వస్తువులు పెరగవు. నిర్జీవ వస్తువులు ఒక చోట నుండి మరొక చోటకి మారవచ్చు. రైట్. నిర్జీవులకు జీవించడానికి ఆహారం అవసరం. రైట్. నిర్జీవులు కొత్త నిర్జీవులను ఏర్పరుస్తాయి. రైట్. నెక్స్ట్, జీవి మాత్రమే సూచించేది. జీవిని మాత్రమే సూచిస్తుంది క్రింది వాటిలో పక్షులు, చెట్లు, పురుగులు. పక్షులు, చెట్లు, పురుగులు. నెక్స్ట్, జీవులు తమలాంటి జీవులను ఉత్పత్తి చేస్తాయి. ఈ పటం పై వాక్యాన్ని సరిగ్గా సూచించండి. చేప. నెక్స్ట్, మొక్క చేప నుంచి ఏ విధంగా భిన్నంగా ఉంటుంది అంటే ఒక స్థలం నుంచి మరో స్థలానికి వెళ్ళవచ్చు. నెక్స్ట్, సరైనది ఎంపిక చేసుకోండి అంటే సజీవులు, మొక్కలు, చేపలు. నిర్జీవులకు సంబంధించి ఏ వాక్యం సరైనది? నిర్జీవులు ఎప్పుడు ఏమీ తినవు. నిర్జీవులు ఎప్పుడు ఏమీ తినవు. నిర్జీవులకు సంబంధించి సరైన వాక్యం నిర్జీవులు ఆహారాన్ని తింటాయి. నిర్జీవులు ఆహారాన్ని తింటాయి. నిర్జీవులు శ్వాసిస్తాయి. నిర్జీవులు ప్రత్యుత్పత్తి జరుపుతాయి. ఇవన్నీ కాదు. సరైన వాక్యం నిర్జీవులు ఎప్పుడు ఏమీ తినవు అనేది రైట్. ఓకేనా? నెక్స్ట్, మనిషి చేసిన జీవం లేని వస్తువులను ఎంచుకోండి అంటే బొమ్మలు. రాము తన స్టడీ టేబుల్ పై ఉంచాలనుకున్న అందమైన కారును పొందాడు. కానీ అతనికి టేబుల్ మీద ఖాళీ లేదు. రాము ఈ టేబుల్ సైజు ఎందుకు పెరగడం లేదని ఏడ్చాడు. అన్నయ్య వచ్చి సజీవ నిర్జీవ విషయాల గురించి వివరించాడు. అతని ఏడుపు ఆపడానికి మీరైతే ఏం చేస్తారు? ఇలాంటివే డిఎస్సిలో ఇస్తాడండి. సజీవ నిర్జీవ వస్తువుల భావనలను వివరిస్తాడు. అతను అర్థం చేసుకోవడంలో సహాయపడతాడు. ఓకేనా? సజీవ నిర్జీవ వస్తువుల భావనలను వివరిస్తాడు. అతను అర్థం చేసుకోవడంలో సహాయపడతాడు. క్రింది వాటిలో సరైన వాటిని పరిశీలించండి. విమానం కదులుతుంది కాబట్టి అది సజీవమైనది. రైట్. మట్టిలో పెన్సిల్ను విత్తితే మరియు విమానం కదులుతుంది కాబట్టి సజీవమైనది అనేది తప్పు. మట్టిలో పెన్సిల్ను విత్తితే మరియు రోజు నీరు పోస్తే అది మొక్కగా పెరుగుతుంది. తప్పు. ఒక చేపపిల్ల చేపగా పెరుగుతుంది. రైట్. నెక్స్ట్, క్రింది పటంలో టచ్ మీ నాట్ మొక్క యొక్క ఆకులు తాకినప్పుడు ముడుచుకున్నట్లు చూపిస్తుంది. ఇది దేన్ని తెలియజేస్తుంది? ఆప్షన్ 4, మొక్క తమ చుట్టూ జరిగే మార్పులకు ప్రతిస్పందిస్తుంది. మొక్క తమ చుట్టూ జరిగే మార్పులకు ప్రతిస్పందిస్తుంది. నెక్స్ట్, భిన్నమైన దాన్ని కనుగొనండి. కుందేలు అనేది భిన్నంగా ఉంది. ఇక్కడ టేబుల్, విమానం, పాంక అన్ని వస్తువులు. జీవులు ఇవి లేకుంటే చనిపోతాయి. గాలి, ఆహారం లేకపోతే చనిపోతాయి. క్రింది వాక్యాలు జాగ్రత్తగా చదివి నిజం లేదా తప్పు అని సూచించండి. జీవులు తినలేవు. తప్పు. బస్సు అనేది నిర్జీవి. రైట్. జీవులు తినలేవు. తప్పు. బస్సు అనేది నిర్జీవి. రైట్. మనం నీరు లేకుండా జీవించగలం అనేది తప్పు. నెక్స్ట్, జీవులు, సజీవులు, నిర్జీవులు. సజీవుల్లో జంతువులు, మొక్కలు. జంతువులు వచ్చేటప్పటికి చేప. నెక్స్ట్, నేను నిర్జీవిని, నాకు చేతులు ఉన్నాయి. నేను నిర్జీవిని కానీ నాకు చేతులు ఉన్నాయి. నేను నడవలేను కానీ నేను పరిగెత్తగలను. నేను వివిధ రంగులు మరియు వివిధ బ్రాండ్లో లభిస్తాను. కొంతమంది నన్ను వేలాడదీస్తారు. కొంతమంది నన్ను వారి చేతితో బంధిస్తారు. నేను ఎవరిని? ఆప్షన్ 4, గడియారం. నెక్స్ట్, క్రింది వాటిని సరిపోల్చండి. మనందరికీ ఆహారం అవసరం. దేనికి? పెరగడానికి. నెక్స్ట్, మన గదిలో ఉన్న టేబుల్ దానంతట అదే కదలలేదు. నెక్స్ట్, మొక్కలకు గాలి, నీరు, సూర్యరశ్మి అవసరం వాటి ఆహారాన్ని తయారు చేసుకోవడానికి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ మీ అండ్ సబ్స్క్రైబ్ మీ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.